మల్టిపుల్ స్క్లెరోసిస్ సంబంధించి రకరకాలుగా మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా కంటికి సంబంధించినవి. అంటే ఒక కన్ను చూపు తగ్గినట్టుగా ఉండటము, కన్ను డబుల్ డబుల్‌గా కనిపించటము, కన్ను కదలికల్లో నొప్పి రావటం, 2 చేతులు కాళ్ళకి సంబంధించి ఒక సైడ్ మొద్దుబారినట్టుగా అనిపించటము, లేకపోతే బలం తగ్గినట్టుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా మల్టిపుల్ స్క్లెరోసిస్ సంబంధించి యూరిన్‌కి సంబంధించిన ఇబ్బందులు లాంటివి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ శాతం మందికి మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది రిపీటెడ్‌గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రిలాప్సింగ్ లిమిటింగ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటాము. కొంతమందికి ఒకసారి వచ్చి ఆగిపోవచ్చు. కొన్ని సంవత్సరాలు మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో బాధపడిన వాళ్ళకి మూడ్ చేంజెస్, డిప్రెషన్, సైకియాట్రీ ప్రాబ్లమ్స్ లాంటివి రావచ్చు. అదే కాకుండా మతిమరుపు, మెమరీ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మల్టిపుల్ స్క్లెరోసిస్ వైద్యం కరెక్ట్‌గా చేయించుకుంటే ఇటువంటి వాటి నుంచి ఇబ్బంది పెరగకుండా చూడవచ్చు.